యంగ్ హీరో నితిన్ కోలుకోవడానికి 7 నెలలు పట్టింది. లాస్ట్ మూవీ తమ్ముడు రిలీజ్ తర్వాత నెక్స్ట్ మూవీ ప్రకటించడానికి 7 నెలలు తీసుకున్నాడు. నితిన్ సక్సెస్ ట్రాక్ తప్పి చాలా కాలమైంది. చేతిదాకా వచ్చిన సినిమాలు ఒక్కొక్కటి ఆటకెక్కాయి. హిట్ సంగతి తర్వాత ముందు నెక్స్ట్ మూవీ ఏంటి అన్న డౌట్ కు సమాధానం దొరికింది. ఈసారి టెక్నికల్ డైరెక్టర్ ని నమ్ముకున్నాడు. అదెలాగో చూద్దాం. యంగ్ హీరోల్లో ఎక్కువగా ఫ్లాప్స్ చూసిన రికార్డు నితిన్ పేరు మీదే ఉంది. ఏ హీరో అయినా 4-5 ఫ్లాప్లు పడితే ఫేడ్ అవుట్ అయిపోతాడు. కానీ 16 ఫ్లాప్స్ చూసిన నితిన్ ఇష్క్, గుండె జారి గలంతయిందే వంటి వరుస హిట్స్ తో నిలదొక్కున్నాడు. ఆ తర్వాత 3 ఫ్లాప్లు ఫేస్ చేసి ఆతో మరోసారి హ్యాట్రిక్ ఫ్లాప్ తర్వాత భీష్మతో సక్సెస్ చూశాడు. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు సక్సెస్ చూడలేదు. తమ్ముడు తీసిన దిల్ రాజు, నితిన్ దర్శకుడు వేణు కాంబోలో ఎల్లమ్మ మూవీ ప్లాన్ చేశాడు. తమ్ముడు దెబ్బకి ఈ ప్రాజెక్ట్ ను దేవిశ్రీ ప్రసాద్ తో తీస్తున్నారు. నితిన్ కి ఇష్క్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ఓ సినిమా ప్లాన్ చేస్తుంది. నితిన్, శ్రీను వైట్లతో మైత్రి మూవీస్ ఓ సినిమా కమిట్ అయింది. ఇందులో హీరోగా నితిన్ పేరు బయటకొచ్చినా చివరకు శర్వానంద్ ఫైల్ అయ్యారు. ఈ 7 నెలల్లో నితిన్ సినిమా డైరెక్టర్స్ గా 3-4 పేర్లు వినిపించినా ఒక్కరూ సెట్ కాలేదు. చివరకు విఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న సినిమాను అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా షేర్ చేసిన ఫోటోలో నో బాడీ నో రూల్స్ అని రాసుకొచ్చాడు. సిగార్ తాగుతూ రగడ్ లుక్ లో కనిపించాడు నితిన్. ఎక్కడికి పోతావు చిన్నవాడా? ఊరు పేరు భైరవ కోనలో సక్సెస్ కొట్టిన ఆనంద్ అయినా నితిన్ ను ఫ్లాప్స్ నుంచి బయటపడేస్తాడేమో చూడాలి మరి.